గొంతు పొంగరాలండి. నేనేం చేశానంటే ఒక కప్పుతో కప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక అర కప్ ఏమో బియ్య పిండి తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ వేసాను అనమాట. అందులో ఉప్పు, కారం, జీలకర్ర, వాము ఇవన్నీ వేసాను. కొత్తిమీర బాగా వేసాను. చాలా బాగుంటాయండి ఇవి చక్కగాను. ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఎండాకాలం కదా, ఆయిల్ ఎక్కువ తింటే దాహం ఎక్కువ వేసేస్తుంది. ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, కరకరలాడుతూ తిన్నట్టు అనిపిస్తుంది, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అన్నమాట. ఇందులో ఏంటంటే జీము, వాము, నెక్స్ట్ ఏమో వేయించిన జీలకర్ర పొడి, ఈ రెండు వేస్తున్నాను అన్నమాట. వాము వేసుకోండి, చాలా బాగుంటుంది. వాము టేస్ట్ కొత్తిమీర టేస్ట్ కలిసి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొత్తిమీర కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలకి అడ్డు కూడా రాదు, చిన్న చిన్నగా కట్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. ఇవన్నీ వేసేసుకుని చివరికి ఏంటంటే కొంచెం ఈనో వేసుకోండి, లేకపోతే వంట సోడా ఉంటే వంట సోడా, ఒక చిటికెడు చాలండి, అంతకన్నా అక్కర్లేదు. ఎందుకంటే లోపల ముద్దలాగా ఉంటుంది వేసుకోకపోతే కనుక. అది వేస్తే ఏంటంటే విచ్చుకుని చక్కగానే మనకి తింటుంటే బాగానే ఉంటుంది అన్నమాట, లేకపోతే ముద్దగా పిండి తిన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మాత్రం కలుపుకుంటే చాలండి, లూజ్గానే, ఇంతకన్నా అవసరం లేదు. ఎక్కువగా లూజ్గా కలిపేసుకుంటే ఏమవుతుందంటే తినడానికి అంత బాగుండదు అన్నమాట. అందులో కూడా అంటుకుపోయి మంచిగా కరెక్ట్గా కలిపేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. 2 స్పూన్స్ నేనేమో పెరుగు కూడా వేసాను, పెరుగు కూడా బాగుంటుంది అనేసి. పుల్లదైనా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్దైనా వేసుకోవచ్చు, ఏ పెరుగైనా బాగానే ఉంటుంది. పెరుగు లేదనుకోండి మజ్జిగైనా వేసుకోవచ్చు. అప్పుడు నీళ్ళు తగ్గించేసుకుని మజ్జిగ పోసుకోవచ్చు అన్నమాట. అప్పుడు చల్లపునుగులాగా ఉంటాయి, బాగుంటాయి, అవి కూడా బాగుంటాయి. ఎలా అయినా పర్వాలేదు, అట్లా చేసుకున్నా సరే చాలా బాగుంటాయి. పిల్లలకి సాయంత్రం ఒక ప్లేట్లో వేసి ఇచ్చామనుకోండి చక్కగా ఇష్టంగా తింటారనమాట. ట్రై చేయండి, చాలా బాగున్నాయి. గోధుమ పిండి బియ్య పిండే కాబట్టి ఆరోగ్యమైన. అందులో వాము కూడా వేసాను. నేను అల్లం పచ్చిమిరపకాయలు వేయలేదు, అల్లం పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయి, అవి వేయలేదు. ఎర్రకారము, వేయించిన జీలకర్ర, వాము, సాల్ట్ వేసాను, కొంచెం ఈనో వేసాను అనమాట. ఒక చిటికెడు వేస్తే చాలండి, అంతకన్నా అక్కర్లేదు, ఎక్కువ వేసుకోక్కర్లేదు. చాలా బాగున్నాయండి. అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాల్చుకున్నాం అనుకోండి చక్కగాను. అంటే మీడియంలోనే పెట్టుకోండి, ఎక్కువ హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెడితే లోపల నుంచి కాలి బాగుంటాయి అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే పైన రంగు వచ్చేస్తే లోపలంతా పిండి ముద్దలాగా ఉంటుంది, అప్పుడు తినడానికి బాగుండదు, పిండి పిండిలాగా ఉంటుంది అన్నమాట. ఇట్లా మీడియంలో పెట్టామనుకోండి లోపల బయట కాలుతుంది. అటు ఇటు మనం ఉల్టా బయట తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి, రెండు వైపులా సమానంగా కాలి బాగుంటుంది అన్నమాట, ఒకే వైపు ఎక్కువసేపు ఉంచుకోకుండా. ఎందుకంటే దీనికి పచ్చడి, చట్నీ ఏం అవసరం లేదండి, యాజ్ టీస్గా తినేసేసి చుట్టూ చాలా బాగుంటాయి.